నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వెలిమల గ్రామంలో ఘనంగా శ్రీ అనంత పద్మనాభ స్వామి కళ్యాణోత్సవం. ముత్తంగి మంజుర విద్యా సంస్థలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళా సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కాకర్లపల్లి సెంటర్ నుండి బస్టాండ్ వరకు ప్రదర్శన. వరంగల్ MGM ఆసుపత్రిలోని సెమినార్ హాల్లో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పశ్చిమ ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి. మహిళ లేనిదే జననం గమనం సృష్టి లేదని, అలాంటి గొప్ప మానవత్వం ఉన్న శ్రీమూర్తిని స్మరించుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని, కుటుంబం కోసం ప్రేమను పంచుతూ కష్టాలను అధిగమిస్తూ కుటుంబంతో పాటు అన్ని రంగాల్లో ముందడుగు వేసేది మహిళేనని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ భైరెడ్డి శబరి అన్నారు. శనివారం నంద్యాల పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో జిల్లా కలెక్టర్ జి రాజీవ్ కుమారి ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ భైరెడ్డి శబరి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు అత్యున్నత స్థానం కల్పించి వారికి చేయూతనిచ్చేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా నంద్యాల జిల్లాలో సుమారు 18,000 మంది మహిళలకు లబ్ధి చేకూరేందుకు సుమారు 100 కోట్ల నిధులు చెక్కుల రూపంలో జిల్లా కలెక్టర్ జి రాజీవ్ కుమారి, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ నరసింహారావుల చేతుల మీదుగా అందించడం ఎంపీగా తనకు గర్వకారణంగా ఉందన్నారు. ఈ వేడుకల్లో నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ నరసింహారావు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ఒక స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేనిదే సృష్టిలో జీవం లేదు, అసలు స్త్రీ లేనిదే సృష్టి లేదు. అలాంటి త్యాగమూర్తి, అలాంటి గొప్ప మానవత్వం ఉన్న స్త్రీమూర్తి ప్రతిరోజు మనము మహిళా దినోత్సవం చేసుకోవాల్సిందే. కానీ ఈ రోజు మనం వారి యొక్క గొప్పతనం, త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు మీకందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు స్త్రీ అంటే కంప్లీట్గా ఫ్యామిలీ, కుటుంబం కోసం ప్రేమను పంచుతూ, అట్లాగే త్యాగాలు చేస్తూ, కష్టాలు వస్తే తీరుస్తూ, పంచుకుంటూ, ఒక భార్యగా, తల్లిగా, చెల్లిగా ఈరోజు ఫ్యామిలీ, కుటుంబాన్నే కాకుండా ప్రతి ఒక్క రాజకీయం, డాక్టర్, ఇంజనీర్, లేదంటే క్రీడలు, అన్ని రంగాల్లో ముందు ఉంటుంది నేటి మహిళ. ఇలాంటి మహిళకు మనము ఎంత మాట్లాడినా చాలా చిన్న, చాలా తక్కువే. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మహిళలకు ఎంతో అత్యున్నత స్థానం కల్పిస్తుంది. మనం చూస్తే మన దేశం అందరూ పెద్దవాళ్ళు అంటారు, ఎక్కడైతే మహిళని గౌరవిస్తారో అక్కడ దేవతలు తిరుగుతారు అని అంటారు. అవునా కాదు? వరంగల్ జిల్లా అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని వరంగల్ MGM ఆసుపత్రిలోని సెమినార్ హాల్లో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పశ్చిమ ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాణి రుద్రమదేవి పరిపాలించిన ఈ గడ్డ నేటి వరకు కూడా మహిళలకి అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తూ సమాజానికి ఒక స్ఫూర్తిగా నిలవడం సంతోషంగా ఉందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఆహ్వానించాను. సో
సార్ కూడా ఈ ప్రోగ్రామ్కి రావడం జరిగింది. ఈ ప్రోగ్రాం గురించి మరియు మహిళల గొప్పతనం గురించి చాలా బాగా మాట్లాడారు. ఈ ప్రోగ్రాం మాకున్న సమస్యల గురించి ప్రతి ఒక్కటి కూడా మేము సార్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సార్ కూడా త్వరలో మా సమస్యలకి పరిష్కారాలు ఇప్పిస్తారని. నా పేరు శాంతి, నేను ఐఎన్టీసీ యూనియన్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఎంజిఎం ఆసుపత్రిలో మహిళా దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించుకున్నాం. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సార్ గారు మరియు ఆర్ఎంఓ సార్ గారు, నర్సింగ్ సూపరింటెండెంట్ మేడం తదితరులు ముఖ్యమైన వాళ్ళందరూ పాల్గొని మాకు విశేషాలు తెలియజేయడం జరిగింది. అలాగే మా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మేము వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చాము. అవన్నిటిని సాల్వ్ చేస్తామని సార్ కూడా మాకు హామీ ఇచ్చారు. అత్యధికంగా మహిళలు ఉన్న ఈ ఎంజిఎం హాస్పిటల్లో మేము చాలా వాష్రూమ్స్ కానీ, ఇంకా సెక్యూరిటీ కోసం కానీ, ఇంకా స్టాఫ్ చాలా తక్కువ ఉండడం అనే ముఖ్యమైన ప్రాబ్లమ్స్తో మేము ఉన్నాము. ఇవన్నిటి కోసం మేము ఎమ్మెల్యే సార్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సార్ కూడా మాకు హామీ ఇచ్చారు, వీలైనంత తొందరలో వాటిని అన్నింటినీ పరిష్కరిస్తామని. రాష్ట్రాలు కానీ కుటుంబాలు కానీ బాగుపడ్డ చరిత్ర ఉన్నది అంటే అది కేవలం మహిళలతోటి. అంతేకాకుండా మన జిల్లాకు ప్రత్యేకత ఉన్నది. ఇంతకుముందు చెప్పినట్లు రాణి రుద్రమాదేవి నుంచి మొదలు పెడితే ప్రతిసారి కూడా కలెక్టర్లు కానివ్వండి, జిల్లా పరిషత్ చైర్మన్లు కానివ్వండి, మేయర్లు కానివ్వండి, ఆఖరికి పోలీస్ కమిషనర్ కాడికెళ్ళి కూడా మహిళలకే వరంగల్ జిల్లాలో అది కలిసి వచ్చే అంశం తెలియదు కానీ అధికంగా ఉన్నాయి. ఏ పేపర్లో ఏ ఎగ్జామ్స్ చూసినా మహిళలే అగ్రస్థానంలో ఉన్నారని చెప్పుకునేటువంటి రోజులు. మరి మహిళలను చాలా శాతం కూడా వెనుకబడిపోతున్నామంటే కూడా కారణాలు వాళ్ళు తక్కువ అంచనా వేసుకోవటం, కాన్ఫిడెన్స్ అనేది కోల్పోవటం, మన కాళ్ళ మీద మనం నిల్చోవాలనే ఒక ఆలోచన ఎవరి భర్త దగ్గర కానీ తల్లిదండ్రుల దగ్గర కూడా చేజాపి అడగకుండా ఉండాలి అని అంటే మన కాళ్ళ మీద మనం నిల్చోవడానికి మీరందరూ ఎట్లాగో నిల్చున్నారు. కానీ మన పిల్లలను కూడా ఒంటింటికే పరిమితం చేయకుండా వారిని చిన్నప్పటి నుంచే అవగాహన కల్పిస్తూ ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత కూడా మన అందరిపై ఉన్నది. మనం గెలిచిన అధికారం వచ్చింది అంటే మీ ఎంప్లాయీస్ ద్వారానే సగం అధికారం వచ్చింది. కాబట్టి తప్పకుండా 2 రోజులు వెనుక ముందైనా మీ అన్నీ కూడా నెరవేర్చే ప్రయత్నంలో, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా మేము స్టార్టింగ్లో అనుకున్నాం ఏమో ఇవాళ చెప్పింది, ఆ రిప్రజెంటేషన్ ఇచ్చింది, పాదయాత్రలో తిరిగింది గుర్తుంటాయా అనుకున్నాం. కానీ ప్రతి దాంట్లో డెప్త్గా సబ్జెక్టు మీద డెప్త్గా గ్రౌండ్ లెవెల్ పోయి మేమేదైనా తీసుకుపోగానే అది కాదు ఇదెట్లా అని ఎదురు ప్రశ్నలు వేసి మమ్మల్ని అడుగుతుంటాడు. యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మంచిని చెడుని మంచి చేయడానికి అంబేద్కర్ గారు చెప్పారు. నేను పుస్తకంలో చదివినాను. ఎప్పుడూ నిజాన్ని లైవ్లో ఉంచండి, లేని ఎడల అబద్ధం నిజమయ్యే ప్రమాదం ఉన్నదని చెప్పడం జరిగింది. తప్పకుండా అమ్మా, థ్యాంక్ యూ. నేను మీ అందరికీ కూడా చెప్తున్నా, ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మా దర్వాజా తీసుంటుంది. మేము ఎక్కువ శాతం కిందని మీదనే ఇల్లు పెట్టుకొని కిందనే ఆఫీస్లో ఉంటున్నా. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మీరు తప్పకుండా ఎప్పటికైనా రావచ్చని కోరుకుంటూ, మా సుదర్శన్ గారు వారు బాగా నిజంగా కూడా మొదటి హార్డ్ వర్క్ చేస్తూ తిరుగుతుంటారు. వారి ద్వారా చెప్పినా చాలు, మేము మీ యొక్క సమస్య పరిష్కారానికి వచ్చే సన్మానం చేస్తూ సెలవు తీసుకుంటాం. ఏ రంగంలో చూసినా మహిళలు పోటీతత్వంతో ముందు వరుసలో నిలుస్తున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. కాలేజీ కళాక్షేత్రంలో మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ హన్మకొండ జిల్లా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాలేజీ కళాక్షేత్రంలో మొదటిసారిగా పెద్ద ఎత్తున మహిళలతో నిర్వహిస్తున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నారని అన్నారు. వరంగల్ జిల్లాలో రాణి రుద్రమదేవి ఆశీస్సులు ఉన్నాయేమో రాష్ట్రంలోని ఏ జిల్లాలో లేని విధంగా మన జిల్లా కలెక్టర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కమిషనర్లు, పోలీసు అధికారులుగా మహిళలే ఎక్కువగా వస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇంటర్నేషనల్ విమెన్స్ డే శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. రోజు ఇదే హాల్లో నేను మార్నింగ్ నేషనల్ లోక్ అదాలత్ ఇంకొక వస్తే సడన్ గా హాల్ మొత్తంలో ఒక కళ వచ్చింది. సో ఇందాక ఎమ్మెల్యే గారు కూడా అదే అంటున్నారు, చాలా కలర్ఫుల్గా ఉంది మొత్తం అని చెప్పి.
ఇంకా మహిళల ప్రోగ్రామ్ కాబట్టి ఇంత కలర్ఫుల్గా ఎప్పుడూ ఉంటుంది. మార్నింగ్ మొత్తం అందరూ వైట్ షర్టు వైట్ ప్యాంట్ అందరూ వేసుకొని కూర్చొని ఉన్నారు. ఇప్పుడు హాల్లో మొత్తం కూడా చాలా కలర్ఫుల్గా సంతోషంగా ఒక కళ వచ్చింది ఈ కళాక్షేత్రంకి. డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా మనం మహిళల కోసం చాలా స్టెప్స్ తీసుకుంటున్నాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనము మన మహిళల కోసం ఎస్టాబ్లిష్ చేస్తున్న సఖీ సెంటర్లో ఏవైతే రెగ్యులర్గా కాల్స్ వస్తున్నాయో ఈ మధ్య ఇంకా ఎక్కువ కాల్స్ వస్తున్నాయి. దాని నుంచి మనము ఒకటి అర్థం చేసుకోవాలి, మహిళల పట్ల జరుగుతున్న ఏవైతే డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ ఉన్నాయో ఆర్ ఎలాంటివైనా ఇష్యూస్ ఉన్నాయో అవి ఈ మధ్య ఇంకా పెరుగుతున్నాయి. కానీ అట్లాంటి కేసెస్ మనం అరికట్టాలి అంటే ప్రతి ఒక్కరు కూడా, స్పెషలీ ఇక్కడున్న ఆంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ఎవరైతే ఉన్నారో మీరు రెగ్యులర్గా ఆ ఏరియాలో ఉన్న మహిళలందరితో టచ్లో ఉంటారు కాబట్టి ఇట్లాంటి కేసెస్ రిపోర్ట్ చేయాలి. అండ్ మన తరఫున మహిళల కోసం ఇందిరా మహిళా శక్తి అనే ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. మీకు అందరికీ కూడా తెలిసి ఉంటుంది, ఎస్ఐజి గ్రూప్స్లో ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి ఇప్పటి వరకు యూనిఫామ్స్ కుట్టటము, అలానే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్లో వాళ్ళని మనం మెంబర్స్గా చేసుకొని వాళ్ళ ద్వారా మన అంగన్వాడీ కేంద్రాలు, స్కూల్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా మనం రిపేర్స్ అనేది టేకప్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు మన టీజీఎస్ఆర్టీసీ బస్సులు కూడా మహిళా సంఘాలకి ఇచ్చి వాళ్ళ ద్వారా టీజీఎస్ఆర్టీసీకి హైర్ అనేది కూడా ఇస్తున్నాము. ఈరోజు హనుమకొండ జిల్లాలో ఆల్మోస్ట్ 6 మండలాల్లో ఒక్కొక్క బస్సు 36 లక్షలు చొప్పున ఈ బస్సులు మన మహిళా సంఘాలు ఆర్టీసీకి హైర్కి ఇస్తున్నారు. ఇప్పుడు మన ఎన్టీడీసీఎల్ ఎలక్ట్రిసిటీ జనరేషన్లో సోలార్ పవర్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా 4 వియో గ్రూప్స్ని మనం ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ ద్వారా 3 కోట్లు చెప్పిన ఒక్కొక్క సోలార్ ప్లాంట్ అనేది కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాము. గవర్నమెంట్ తరఫు నుంచి మహిళల్లో ఎంత శక్తి ఉంది, వాళ్ళు ఏది సాధించగలుగుతారు, వాళ్ళు ఏ రంగంలో కూడా అడుగు పెడితే ఆ రంగంలో అన్నీ కూడా సక్సెస్ అవుతారు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ముందుకెళ్తుంది. ఇలానే కొనసాగిస్తూ మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇంకా మంచిగా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి అనేది ఆశిస్తూ మీకు అందరికీ కూడా ఇంకొకసారి ఇంటర్నేషనల్ విమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికి కూడా వేదిక నుంచిన పెద్దలు, కలెక్టర్ గారికి, ఆర్జేడీ గారికి, ఈవి శ్రీనివాస్ గారికి మరియు ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మహిళా శక్తి ఎక్కడ కూడా మగవారితో తక్కువ లేము అనే విధంగా ప్రత్యేకంగా రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో నిజంగా కూడా రాణి రుద్రమాదేవి గారి ఆశీస్సులు ఉన్నాయో తెలియదు, కానీ ఎప్పుడు కానీ కలెక్టర్ గారు కానివ్వండి, జిల్లా పరిషత్ చైర్మన్ గారు కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, ఆఖరికి సిపి గారు కూడా మహిళలు వచ్చిన సందర్భాలు మన జిల్లాకి ఎక్కువ ఏ జిల్లాలో ఉండరు. అట్లా ఉదయం నుంచి ఇది నిజంగా కూడా మనం అందరం అభినందించవలసిన అవసరం ఇది. దీంట్లో నా యొక్క సలహా సూచనలు ఏంటంటే, మహిళలు ఎక్కువ శాతం మేమేదో వెనుకబడి ఉంటే మగవాళ్ళంటే ఏదో పెద్ద గొప్ప ఇంకేదో అనుకొని ఉండకుండా సొంత కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకొని మేమేం తక్కువ లేదు అని చెప్పి ఇంకా ముందుకు పోతే వరంగల్ అగ్రస్థానంలో రాష్ట్రంలో నిల్చునే విధంగా ఉంటుంది. అలా మిమ్మల్ని సత్కరించబడ్డారు. వీరు అభినందన కేటగిరీ కింద కూచిపూడి నృత్యంలో తన అత్యుత్తమ ప్రదర్శనకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం 2024 సత్కారంను అందుకుంది. లక్ష్మీ రమాదేవి ఆగమ్మ అత్యున్నత స్థానంలో వారిగా ఒంటెల రమాదేవి, కలెక్టర్ కార్యాలయం నుండి సిహెచ్ఆర్ డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి కోరుచున్నాను. మమత
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కాకర్లపల్లి సెంటర్ నుండి బస్టాండ్ వరకు ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శన కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకురాలు లక్ష్మి మాట్లాడారు. ఇవాళ దేశంలో రాష్ట్రంలో మహిళల మీద చిన్నపిల్లల మీద దాడులు ఎక్కువయ్యాయని, ఢిల్లీ నుండి గల్లీ వరకు మహిళల మీద అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ నాయకులు కొండపనేని సత్యనారాయణ, మహిళలు లక్ష్మి, గంగా, నర్సమ్మ, రమణ, రాజేశ్వరి, రాణి, కుమారి, కమల, రమణ తదితరులు పాల్గొన్నారు. ప్రగతిశీల మహిళా సంఘానికి మద్దతుగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాం. సత్తుపల్లి పట్టణంలో అఖిల ప్రగతిశీల మహిళా సంఘం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఈ ప్రగతిశీల మహిళా సంఘం నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్నాం. ఇవాళ రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాలు నడుస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా. కానీ మహిళలకు ఎక్కడ రక్షణ లేదు, రక్షించే పరిస్థితి లేదు. పాలకులు, పోలీసులు మొత్తం కూడా వ్యవస్థ మొత్తం కూడా పట్టుబట్టిపోయింది. దేశంలో హత్యలు చాలా పెద్ద ఎత్తున మహిళల్ని, చిన్నపిల్లల్ని హత్యలు చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకోసం మహిళలు పెద్ద ఎత్తున పోరాటాలు రావాలి, సిద్ధం కావాలి. మహిళలు ఉద్యమిస్తేనే, ప్రశ్నిస్తేనే ఈ యొక్క మహిళా సమస్యలు పరిష్కారం అయితే అని పిలుపునిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మహిళలందరికీ కూడా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నుంచి విప్లవ లాభాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. మా జిల్లా నాయకురాలు లక్ష్మీతో మాట్లాడారు. దినోత్సవము ఈ రోజు నుండి రేపు 9వ తారీఖు నుండి దినోత్సవం జరుపుకున్నాము. మహిళలకి ఏ అత్యాచారం జరిగిన ప్రభుత్వము అరికట్టడం లేదు. చిన్న పిల్లల నుండి ప్రభుత్వం మహిళలకి దాడులు చేసిన అరికట్టడం లేదని మేము చెప్తున్నాం. అదేవిధంగా ఈ దాడులకి ప్రభుత్వము బాధ్యతలు తీసుకోవాలని నేను కోరుకున్నాను. మార్చి 8 సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి వెలిమెల గ్రామంలోని శ్రీలక్ష్మి అనంత పద్మనాభస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు వైభవంగా నిర్వహించే ఈ వేడుకలకు 20,000 వరకు భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు కళ్యాణోత్సవానికి వీచేసిన భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు అన్నారు. ఆలయ నిర్మాణం చేపట్టినప్పటి నుండి గ్రామంలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని 16, 17 వార్డులకు చెందిన మాజీ కౌన్సిలర్లు ఒగ్గు సుచేత, కొమురయ్య, పట్లోల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల విందుగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, పటాన్చెరు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, వెల్లిమల మాజీ సర్పంచ్ మహిపాల్ గౌడ్, పలు గ్రామాల సర్పంచ్లు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, కోఆప్షన్ మెంబర్లు, నాయకులు, పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యజ్ఞోపవీతాలు ఉండాలి, అందరికీ కూడా మనకు పిలకలు ఉండాలి, మన ధర్మాన్ని మనము పాటిస్తూనే ఉండాలి. ఇద్దరు ఇందాక వచ్చి నమస్కారం పెట్టారు నాకు. కౌన్సిలర్లు వాళ్ళకు మాజీ అనేది లేదు, మాజీ అనే పదం పోవుగాక. నేను ఆశీర్వదిస్తే మాజీ అనే పదాలు ఉండవు. ఎప్పటికప్పుడు మళ్ళీ కొత్తగా స్థానాలు వస్తూనే ఉంటాయి. నేను ఎంత పెద్దవాళ్ళని ఆశీర్వదించినా అందరూ దేశంలో పెద్ద పెద్ద కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, మహామంత్రులు అందరూ అవుతూ ఉంటారు. అలాగే కావాలి, అందరూ కూడా అలా అభ్యుదయం పొందాలి అని నా సంపూర్ణమైన ఆశీర్వచనం ఎప్పుడూ ఉంటుంది. అందువల్ల మన దేవుని యొక్క దేవదేవుని యొక్క పాదాలు, లక్ష్మీదేవి పాదాలు వదిలితే ఇంకేమైనా ఉందా ప్రపంచంలో? ఈ భవనాలు, ఈ ఐశ్వర్యాలు, ఈ పొలాలు ఇవన్నీ ఎట్లా రావాలండి? ఆమె కరుణతోనే. అందుకనే లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియాం అన్నారు. దీపాంకరణాలన్నీ వస్తాయి. ఇదంతా లక్ష్మీ కళయే. ఇక మగవాళ్ళు కూడా మనం చూస్తుంటాం అక్కడక్కడ. మీరు చాలా మంచివాళ్ళు. కానీ సుశబ్దం శోభిల్లన్ పల్కుము నాదు వాక్కులను సంప్రీతిం జగన్మోహిని తుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా. ఇటువంటి పద్యాలన్నీ రావాలి. మధ్య మధ్యలో నేను చెబుతాను.
यक्षराजं ब्रह्मणां ब्रह्मणस्पदां शृण्वन्नोतिभिस्वेदसादनं प्रणो देवी सरस्वती वाजेन वाजिनीवती नामवित्र्यवदो महागणाधिपतये नमः श्रीराक्षसप्रियमेधासो अभिधमानन्दमुख्यदा उदभिन्नदुष्वर्चदा तत्रार्चदा यदा बध्नन्दाक्षायणा हिरण्यं शतानेकाय सुमनस्य माना तन्नावत्नामि सदशारदाय यूयं पात स्वस्तिभिः सदा वयं मुहूर्तः सुमुहूर्तस्तु नमस्तेषां जयस्तेषां पुनस्तेषां पराभवाभ्यां नमः वाणीहिरण्यगर्भाभ्यां नमः देववन्दनाभ्यां नमः अनर्थदेवतेष्वाभ्यां नमः वेदारामाभ्यां नमः ఆచమనం వల్లనే శుద్ధి ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ ఆచమన కార్యక్రమము ప్రాణాయామము అందరూ ముక్కు పట్టుకోవడం అంటే ఊరికే ముక్కు పట్టుకుంటుంటారు. ఊపిరాడకుండా కాసేపు ముక్కు పట్టుకోమనే అర్థం కాదు. అంటే ప్రాణాయామము ఎడమవైపు నుంచి మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంజురా విద్యా సంస్థలైన మంజురా వరల్డ్ స్కూల్, సిబిఎస్ఈ మంజురా హై స్కూల్, మంజురా పిరమిడ్ స్కూల్ మరియు మంజురా లిటిల్ బుద్ధా స్కూల్ మరియు మంజురా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా ప్రిన్సిపల్ రేవతి మేడం ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి దాదాపు 200కు పైగా విద్యార్థుల యొక్క మదర్స్ రావడం జరిగింది. చక్కని ఆటపాటలతో తమను తాము మైమరిచి ఘనంగా మహిళా దినోత్సవాన్ని మంజురా వరల్డ్ స్కూల్, సిబిఎస్ఈ నందు నిర్వహించుకున్నారు. చెందిన టీచర్లు అందరూ కూడా చక్కని సౌకర్యాలు కల్పించి వారి మన్నన పొందారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంజురా విద్యా సంస్థల డైరెక్టర్ డి జగన్మోహన్ సార్ మాట్లాడారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల స్త్రీలు తమదైన జీవితంలో చేస్తున్న పనుల్ని మర్చిపోయి కొంత సమయం ఇలా ఎంజాయ్ చేయడం వల్ల వారిలో నూతన ఉత్సాహం పెంపొందుతుందని తెలిపారు. హైపర్టెన్షన్ ఉందా లేదా అనేది ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవము మన మంజురా ఇన్స్టిట్యూషన్లో జరుపుకోవాలని తెలుగు మీ అందరికి కంఫర్టబుల్ అనుకుంటున్నాను. సో జరుపుకోవాలనే ఉద్దేశంతో మేడం ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మేము ఏమనుకుంటున్నామంటే మీరు అందరూ బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాం. హలో హలో రైట్ కరెక్ట్గా ఉన్నారు. సో అయితే ఎంజాయ్ చేసినట్టేనా? రైట్. ఎందుకంటే మీరందరూ కూడా 24 అవర్స్ చాలా బిజీ ఉంటారు. పడుకున్నప్పుడు తప్ప మిగతా టైం అంతా కూడా పిల్లల్ని రెడీ చేయడం కానీ, వంట చేయడం కానీ, మిగతా కార్యక్రమాలు కానీ, ఫ్యామిలీని రన్ చేయడంలో కానీ మీ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. మగవాళ్ళకి టైం పాస్ అనేది బయట పోతే ఎవడో కలుస్తుంది, ఏడో చిట్చాటింగ్ చేస్తారు, ఛాయ్ తాగుకొని ఇంకేమైనా చేస్తారు, బయటకు వెళ్తే టైం పాస్ అవుతుంది. ఆడవాళ్ళు బయటకు వెళ్ళలేరు, ఎవరితో మాట్లాడలేరు, ఎక్కడ నిల్చోలేరు అనే ఉద్దేశంతో ఏం చేశారంటే మీకు కూడా ఒక స్వాతంత్రం అనేటటువంటి మనకు మనసు అనేది ఒకటి ఉంటుంది. అది కొంచెం ఫ్రీగా కూడా బర్డ్ లాగా ఎగరాలనుకుంటుంది. అవునా కాదా? హలో రైట్. సో అందుకని బహుశా మీరందరూ ఎంజాయ్ చేశారు కదా. సో ఇలాంటి గెట్ టుగెదర్స్ అనేవి ఖచ్చితంగా జరగాలి. మీ అందరు కూడా ఫీల్ అవ్వాలి. లైఫ్ అనేది చాలా ఎంటర్టైనింగ్ గా ఉండాలి. సాడ్ గా ఉండదు, సారఫుల్ గా ఉండదు. ఎందుకంటే మనకు తెలుసు ఒక 24 గంటల్లో ఒక నైట్ ఒక డే ఉంటుంది. నైట్ చీకటే ఉంటుంది. మీరు టార్చ్ లేకపోతే బయటకు వెళ్ళారు, పగలంతా వెళ్తూ ఉంటారు. అంతే లైఫ్లో కూడా సమస్యలు అనేటువంటి చీకటి, సమాధానం అనేటువంటిది వెళ్తుంది. ప్రతి సమస్యకు సమాధానం ఉంటుంది. అంతే కదా. ఒక చీకటి వచ్చిందంటే ఒక వెళ్తూ రావాల్సిందే, లేకపోతే మనగడ అనేది ఉండదు, లైఫ్ అనేది ఉండదు. ఒక చీకటి వస్తే ఖచ్చితంగా ఒక వెలుతురు వస్తుంది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఒక సమస్య ఉందంటే ఒక సమాధానం ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. సమాధానం లేకుండా సమస్య ఉంటుంది. కాబట్టి లైఫ్లో కూడా అన్నీ ఉంటాయి. సాడ్నెస్ ఉంటుంది, జాయ్ఫుల్నెస్ ఉంటుంది, అన్నింటినీ కలగలుపుకోవాలి. అందుకే మనకి ఉగాది కూడా 30వ తారీఖు ఉగాది వస్తుంది. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. హలో రైట్. సో అందుకనే ఈ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఉగాదిలో షడ్రుచులు అనేటటువంటి మీ అందరికీ తెలుసు. కారం, ఉప్పు, చేదు, స్వీటు అన్నీ ఉంటాయి. లైఫ్ కూడా అంతే. లైఫ్లో కూడా అన్నీ ఉంటాయి.
అన్ని రకాలుగా మనం ఆస్వాదించి అనుభవం తీసుకోవడమే జీవితం. ఓకేనా? సో చేస్తుందని కాదు, నేర్పించండి ఇంటి పనులు. నేర్పించినప్పుడే స్త్రీ శక్తి పెరుగుతుంది. మా అమ్మాయి వర్క్ చేసేస్తుంది, మా అమ్మాయి కష్టపడి చదువుతుంది, ఈ పని ఎందుకు చెప్పాలి, ఆ పని ఎందుకు చెప్పాలని కాదు, ఆ పని చెప్పాలా, ఆ పని చేయించాలి. చేయించినప్పుడే స్త్రీ శక్తి పెరుగుతుంది. ఎప్పుడు కూడా యూనివర్స్లో స్త్రీ శక్తి పురుష శక్తి రెండు సమానంగా ఉండాలి. ఇప్పుడు అది మిస్ అయిపోతుంది. సో లాస్ట్లో ఒక చిన్న కథ చెప్పి క్లోజ్ చేస్తాను. ఊర్మిళ తెలుసా అండి అందరికీ? ఎవరండి ఊర్మిళ? సీతకు వచ్చినంత గొప్ప పేరు ఊర్మిళకు రాలేదు కదా, కానీ ఊర్మిళ చాలా గొప్ప త్యాగం చేసిందండి. రాముడు, సీత, లక్ష్మణుడు ముగ్గురు అడవికి వెళ్తుంటే లక్ష్మణుడికి నిద్ర వచ్చేస్తుంటుంది. ఫస్ట్ పాయింట్, లక్ష్మణుడు కూడా రాముడు సీతతో అడవికి వెళ్ళాలనుకుంటాడు, కానీ భార్య పర్మిషన్ కావాలి కదా, వెళ్ళి అడుగుతాడు. సరే వెళ్ళి మీ అన్నకి వదినకి నువ్వు తోడుండు, సపోర్టివ్, వాళ్ళు అడవికి పోతున్నారు కదా, ఇప్పుడు మనం ఇస్తామా అండి? నన్ను చూసుకోవా, నా ఫ్యామిలీ నన్ను వదిలేసి నువ్వు అన్నతం అంటే, మనము కూడా మన ఫ్యామిలీలో నా భర్త నా పిల్లలే కాదు, భర్త అన్నతమ్ముల మీద దృష్టి పెడుతున్నాడా, అక్క చెల్లెళ్ళ మీద దృష్టి పెడుతున్నాడా, అత్తమామల మీద దృష్టి పెడుతున్నాడా అని మనము ఒక కన్నేసి పెట్టుకోవాలండి. అది మిస్ అయిపోతుంది. సో లక్ష్మణుడు చేసిన గొప్ప పని, లక్ష్మణుడు వెళ్ళి ఊర్మిళని అడిగినప్పుడు పర్మిషన్ ఇస్తుంది, వెళ్ళు అన్న వదిన దగ్గరతో వెళ్ళు నువ్వు అని చెప్పేసి. అది ఒక గొప్ప త్యాగం. ఇంకొక గొప్ప త్యాగం ఏం చేసిందో తెలుసా? వెళ్ళేటప్పుడు బాగా నిద్ర వచ్చేస్తుంది. ఆయన నిద్ర వచ్చేస్తే పడుకుంటుంటాడు. పడుకుంటే ఏంటంటే, ఆయన పడుకుంటే వాళ్ళని ఎవరు చూసుకుంటారు? వాళ్ళకి ఎప్పుడు ఏ ఆపద వస్తుందో కదా, ఆయన పడుకోకుండా చూసుకోవాలి. అంటే అది సాధ్యమా? కాదు. కాబట్టి అప్పుడు యూనివర్స్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది, నీలో సగమైన నీలో సగమైన ఆవిడకి, అంటే ఊర్మిళ కదా, ఆమె పడుకుంటే నీకు ఆ శక్తి వస్తుంది. సో ఆ శక్తితో నువ్వు ఇద్దరిని కాపాడుకోగలుగుతావు అని కాస్మిక్ నుండి ఒక మెసేజ్ వస్తుంది. సో అప్పుడు ఊర్మిళకు ఇన్ఫార్మ్ చేస్తాడన్నాడు. చేస్తే ఆమె కోసం ఆమె రాత్రి పడుకుంటుంది, ఆమె భర్త శక్తికి అందించడం కోసము దినం పడుకుంటుంది. కానీ మనం ఏమనుకుంటాం, 14 సంవత్సరాలు హ్యాపీగా పడుకుందాం, కానీ ఎంత త్యాగం చేసింది చూడండి ఆమె కదా. అంటే అంత త్యాగశక్తి మన లోపల ఉంది. అర్థమైందా? చిన్న త్యాగం చేయడంలో మన ఫ్యామిలీ మెంబర్ కోసం మనం చాలా హ్యాపీగా ఫీల్ కావాలి. టైం అవుతుంది, పిల్లలు పంపించాలి. వర్ధన్నపేట పేద ప్రజల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిజం చేస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామంలో శనివారం రోజున ఇంద్రమ్మ ఇళ్లకు ముగ్గు పోసి భూమి పూజ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదా దేవితో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కలెక్టర్ సత్యశారదా దేవిని మహిళా అధికారులను మహిళలను సన్మానించారు. బడుగు వర్గాల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇల్లు అని అన్నారు. పనులు జరుగుతున్న క్రమంలో నిధులు విడుదల చేయడం జరుగుతుందని, త్వరగా పనులు పూర్తి చేయాలని లబ్ధిదారులకు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని, ఇండ్ల కోసం ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, విడతల వారీగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు మంజూరు అవుతాయన్నారు. అందరూ తీర్మానం చేసి వెంకట్రావులను పెట్టుకుంటే ఇమీడియట్లీ రెవెన్యూ శాఖ మంత్రితో మాట్లాడి ఈ యొక్క గ్రామాన్ని వెంకట్రావుపల్లిగా మార్చడం జరిగింది. ఈరోజు నా చేతుల మీద వెంకట్రావుపల్లిలో మేడం గారు ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ, ఎవరైతే నా యొక్క ఫస్ట్ అంబిషన్ ఒంటరి మహిళకు ఇవ్వాలి ఇల్లు అంటే, నా ఇందిరమ్మ కమిటీ అందరికీ చెప్పిన సోదరులకు సోదరిమణులకు, ఎవరైతే భర్త చనిపోయి భార్య ఒక్కతే పిల్లల్ని పెట్టుకొని పాపం సంసార భారాన్ని మోసుకుంటూ వెళ్తుందో వారిని గుర్తించండి, వారికే ప్రథమంగా ఇవ్వండి అని చెప్పారు. అలాగే రెండోది, కొందరు భర్తలు వదిలేస్తారు, తాగుబోతులుండి లేకుంటే ఇంకేదో కారణాలతో భర్తను వదిలేసి అత్తగారింట్లోనో లేక తల్లిగారింట్లోనో పిల్లలతోని భారం కూలి పని 4 పని చేసుకుంటుంటారు. కాబట్టి సెకండ్ ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వమన్నా. థర్డ్ ప్రయారిటీ ఎవరైతే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఇల్లు లేకుండా ఉన్నారో, భూమి ఉండి ఇల్లు లేక కట్టుకునే పరిస్థితులు ఉంటే వారిని గుర్తించి ఇవ్వమన్నా. 4వది, మనం నెక్స్ట్ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నదో వాళ్ళకి ఇవ్వమన్నాం. ఆ రోజు మనం అందరం కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వెలిమల గ్రామంలో ఘనంగా శ్రీ అనంత పద్మనాభ స్వామి కళ్యాణోత్సవం. ముత్తంగి
యాదంగి మంజురా విద్యా సంస్థలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళా సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కాకర్లపల్లి సెంటర్ నుండి బస్టాండ్ వరకు ప్రదర్శన. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోని సెమినార్ హాల్లో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పశ్చిమ ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.